పూరీలో కాంబినేషన్గా నేనైతే పచ్చి బఠానీలతో కర్రీ చేశానన్నమాట. సో ఈ పచ్చి బఠానీలతో కర్రీ కోసం అయితే ఫస్ట్ పచ్చి బఠానీలని 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. సో ఈ కర్రీకి మంచి రిచ్ టేస్ట్ రావడానికి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో 2 క్యూబ్స్ బటర్ వేసి ఇందులోకి చెక్క, లవంగం, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని గ్రేవీ కోసం 2 టమాటాలను అయితే ఫైన్గా ప్యూరీ చేసేసి ఇందులో వేసి ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చి కారం, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసిన తర్వాత మనము ముందుగానే పల్లీలతో పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నాం కదా, సో అది ఇందులోకి యాడ్ చేసేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వాటర్తో సహా ఇందులో వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే అంతే, కర్రీ